తల్లికి వందన డబ్బుల కోసం పోస్ట్ ఆఫీస్ వద్ద మహిళల క్యూ. ఎందుకు మహిళలు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోవాలి? తల్లికి వందన డబ్బుల కోసం పోస్ట్ ఆఫీస్ వద్ద భారీకి. అల్పాదాయ కుటుంబంలోని పిల్లల చదువును ప్రోత్సహించేలా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నేపథ్యంలో కడపలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ వద్ద విద్యార్థుల తల్లులు బారులు తీరారు. డబ్బులు తీసుకునేందుకు భారీగా తరలి వచ్చిన మహిళలు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. వారి కోసం కార్యాలయం వద్ద అధికారులు 4 కౌంటర్లు ఏర్పాటు చేసి రోజుకు 25,000 చొప్పున నగదు ఇస్తున్నారు. లబ్ధిదారులు సమీపంలోని ఏ పోస్ట్ ఆఫీసులోనైనా డబ్బులు తీసుకోవచ్చని, నగదు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ సూపర్. ఇలాంటిది మనకు కూడా రావాలి. ఇలాంటిది మనకు ఎప్పుడు వస్తుందో, ఏంది పరిస్థితో, మనకు ఎంతవరకు ఉందో కరెక్ట్ నాకు తెలియదు. కానీ తల్లికి వందనం అనేది అయితే కిరాకైనటువంటి అది. కాకపోతే ఇందులో లోటు, నాకు అనిపించే లోటు ఏంటంటే, ఈ తల్లులు వచ్చి ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గర గంటలు గంటలు నిలబడకూడదు. పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి కార్డు ఇవ్వచ్చు, ఏటీఎం ఇవ్వచ్చు. పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఏటీఎం పెట్టచ్చు కదా. ఎందుకు ఎందుకు అట్లా జరగదు? అంటే ప్రైవేటీకరణ చేయాలి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి చేయొద్దన. ఇప్పుడు ఎస్బీహెచ్ అనుసంధానమైనటువంటి, గవర్నమెంట్కి అనుసంధానమైనటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏటీఎం కార్డ్స్ ఇచ్చినాడు. పోస్ట్ ఆఫీస్ కూడా ఇవ్వచ్చు కదా. పోస్ట్ ఆఫీస్ను కూడా ఒక బ్యాంకుగా ఒక ఒక విభాగాన్ని పెట్టొచ్చు కదా. వాళ్ళకి ఏటీఎంస్ ఇవ్వచ్చు కదా. ఏటీఎంస్ ఇస్తే ఏటీఎం దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా జమ చేసుకుంటారు కదా. పోస్ట్ ఆఫీసులో కూడా అలాంటి ప్రక్రియలు నిర్వహిస్తే పోస్ట్ ఆఫీస్ కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. భారతదేశానికి ఇన్కమే కదా, భారతదేశానికి అధికంగా మిత్తిలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఒక బ్యాంకింగ్ వ్యవస్థకు ఉన్నటువంటి లాభదాయకాలు అన్నీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కదా. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు కానీ, రకరకాల పాలసీలు కానీ, పథకాలు కానీ, ఎన్ని రకమైనటువంటి పోస్ట్ ఆఫీస్ ద్వారా మంచిగా వచ్చిస్తున్నప్పుడు ఈ ఏటీఎంలు కూడా ఆడపిల్లలకు ఇస్తే, అంటే అందులో ఖాతున్నటువంటి వ్యక్తులకు ఏటీఎం ఇస్తే ఏటీఎం ద్వారా తీసుకుంటారు. ఏటీఎంకి అండ్ యూపీఐ యాప్స్కి అవసరమైతే మన ఇండియన్కు భారతదేశానికి సంబంధించిన పోర్టల్ ఒకటి క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ కానీ, ఒక యూపీఐ యాప్ కానీ చేయొచ్చు. ఎందుకు అట్లా చేయరు? కానీ డెవలపింగ్ మాట్లాడతారు. అభివృద్ధి చెందుతుంది. ఇంకా 1000 సంవత్సరాలైన భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. చెందినటువంటి దేశం కాదు. భారతదేశానికి వచ్చిన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో దేశాలకు స్వతంత్రాలు వచ్చినాయి. అన్నీ వాటికి సంబంధించిన ఎన్ని ఉన్నాయి. అతిపెద్ద దేశంలో మన దేశం గొప్పది. చైనాను మించిన ఆర్థిక పరిస్థితి కాదు, కానీ భుజబలంలో చైనాను మించి ఉండిపోయింది. అతి జనాభా అయిపోయింది. ఒక్క పనులనే ఉన్నారు మన వాళ్ళు. మొత్తం మంచి పనులలో ఉన్నారు జనాభా. మంచి దండం. ప్రక్రియ పెట్టి మంచిగా ఉండాలి. భారతదేశం చల్లగా ఉండాలి, ఇప్పుడు చక్కగా ఉండాలి. కానీ టెక్నాలజీ వైపు కూడా మన భారతీయులను నడిపించాలని చెప్పి ప్రభుత్వ పెద్దలను కోరుతున్నాను ఈ సందర్భంగా. అంటే నా మాట అంత సులభం వస్తుందో పోదో వినరు, కానీ నా వీడియో చూసినటువంటి వ్యూవర్స్కి అయితే నేను అనుకున్నటువంటి నా అభిప్రాయాన్ని, నా సొంత అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నా. అది గొప్ప తప్ప కాదు, కానీ అనేది పక్కన పెడితే ఒక టెక్నాలజీకి వైజ్ ఏదైతే మన భారతదేశానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయో, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ మనం ఇతర దేశాలే వాడుతున్నాయి కదా. మన భారతదేశంలో చేయొచ్చు కదా. మన భారతదేశానికి సంబంధించినటువంటి యాప్స్ని పరిగణనలో తీసుకురావచ్చు కదా. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఫీచర్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి యాప్స్కి చేయొచ్చు కదా. అలాగే సో భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలను కూడా పూర్తిగా వినియోగదారులకు అనుగుణంగా ఉండేటట్టు చేయొచ్చు కదా అనేది నా ఇంటెన్షన్. సో భారతదేశం ఇప్పుడు చల్లగా ఉండాలి. జై భారత్ అని దానికి కట్టుబడి ఉంటాయి. కాబట్టి అన్ని మతాలకు అతీతంగా అత్యున్నయి అన్ని మతాలను నా మతము, అందరూ నా వాళ్ళు అనుకొని ప్రభుత్వ నాయకులు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మన భారతదేశం ఇంకా బాగా ముందుకెళ్తుంటుంది, బాగుపడుతుంది. అప్పటిదాకా గిదే స్థితులు, గిదే పరిస్థితులు. పేదోడు ఎప్పుడు పెద్దోడు కాదు, పెద్దోడు ఎప్పుడు పెద్దోడు అయితేనే ఉంటాడు. సో ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది చలో.